మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాన్పుడి వాదనగా ఒక వాదన ఉంది. గతంలో ఇక్కడ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు రెడ్ల పక్షాన ఉంటారని, రెడ్లు మాలలకు అనుకూలంగా ఉంటారని, మాదిగలు కమ్మల పక్షాన ఉంటారని, కమ్మలు మాదిగలకు అనుకూలంగా ఉంటారని ఒక నాన్పుడి వాదనగా జరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కారంచేడు అనేటటువంటి గ్రామంలో 1985 ఆ ప్రాంతంలో జూలై 17వ తేదీన అప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు చౌదరి కమ్మ కులానికి చెందినటువంటి ఆయన ఈ కారంచేడు గ్రామంలో ఈ ఎన్టీ రామారావు వియ్యంకుడు చెంచురామయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా మాదిగ సోదరులకి ఇక్కడ ఉన్నటువంటి కమ్మలకి గొడవపడి కమ్మలు మరి ఈ మాదిగపల్లి మీద పడి సుమారుగా ఒక 6గురిని నరికి చంపడం జరిగింది. ఆ తర్వాత 1992 ఆగస్టు 6వ తేదీన అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో చుండూరు గ్రామంలో మా మాలల మీద మరి రెడ్లు మాలపల్లి మీద దాడి చేసి దారుణంగా దుర్మార్గంగా ఒక 8 మందిని నరికి ముక్కలుగా చేసి గోని సంచులు వేసి తుంగభద్ర నది మురిక్కాలలో దక్కడం జరిగింది. చూడండి, రెడ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మాలల మీద దాడి చేసి చంపటం, కమ్మల అధికారంలో ఉన్నప్పుడు మాదిగల మీద దాడి చేసి చంపటం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో 2%, 3% జనాభా ఉన్నటువంటి రెడ్లు కమ్మలు అధికార బలంతో, అండబలంతో, ధనబలంతో మరి ఈ విధంగామైనటువంటి దాడులు చేశారు. వీళ్ళు మన ఇక్కడ మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో 20% ఓట్లు ఉన్నటువంటి దళితులు, 10% ఓట్లు ఉన్నటువంటి మరి ఎస్టీలు, ఆ తర్వాత 50% ఓట్లు ఉన్నటువంటి 140 ఉపకులాల బీసీలు, వీరందరూ ఏమైపోతున్నారు? మనందరి ఓట్లతోటి కేవలం మనం కళ్ళు మూసుకొని మన ఓట్లన్నీ ఆ రోజు రెడ్డాయినికి కానీ కమ్మాయినికి కానీ వేసి రెడ్డాయిని కానీ కమ్మాయిని కానీ ఇక్కడ అధికారం పీఠం ఎక్కించి మనకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కుల్ని 2 చేతులు జోడించి మాకివ్వండి అని అడుక్కుంటున్నాం. ఎందుకు మనం ఈ విధమైనటువంటి దుస్థితులకు పోవాల్సి వస్తుంది? ఎందుకు కళ్ళు తెరవలేకుండా ఉన్నాం? మనం కళ్ళు తెరిచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును సంక్రమింపజేశాడో ఈ ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా మనం రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలా. ఈ 2%, 3% జనాభా ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం ఎందుకు ఇవ్వాలా? మనమే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు కదా అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఓటు యొక్క విలువను తెలుసుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.